ఊత పుణ్యానికి లోలికి పోతే ఊరికిచ్చి కొట్టిర్రట ఊరోళ్ళు. ఇట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. మనతోని జవడం పెట్టుకొని వాళ్ళే ఆగమవుతుర్రు. ఇప్పటికే కూటికి గతి లేక ఏడుస్తున్న పాకిస్తాన్ దేశపోళ్ళు ఇప్పుడు నీళ్ల కోసం గొడగొడ ఏడ్చే కథ అవుతున్నది. నిన్న మొన్నటి దాకా మీసాలు దువ్వినోళ్ళు ఇప్పుడు నీళ్లు కావాలి అని మనోళ్ళతోని కాలబేరానికి వచ్చిర్రు. చూడురు మీరే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్నట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ వ్యవహారం. అండగా చైనోడు ఉండే, దాంటగా బంగ్లాదేశోడు ఉండే, మాకేంది అన్నట్టు విరవిగినరు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది వాళ్ళకి అసలు ఆట. కొట్టక తిట్టక తొడపాశం పెట్టినట్టు మనోళ్ళు సింధు నది గేట్లు బంద్ పెట్టిండ్రు. అది బాంబులేసిన దానికంటే ఎక్కువ అవుతుంది పాకిస్తాన్ వాళ్ళకు. పాకిస్తాన్ బతుకుతాందంటేనే సింధు నది నీళ్ల మీద. అసోంటిది ఆ నీళ్లే మనం బంద్ పెట్టడాలకు గిల్ల తండ్లాడుకుంటా ఇప్పుడు మన కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చిండ్రు. ఇప్పటికే సింధు నది నీళ్లు ఇడిచిపెట్టుండ్రి అని మన సర్కారోళ్లకు పాకిస్తాన్ సర్కారోళ్ళు 4 లేఖలు రాసిండ్రాట. నీళ్లు లేక పాకిస్తాన్ లో పంటలన్నీ ఎండుతున్నాయట, పబ్లిక్ గొంతు ఎండుతున్నదట. ఇట్లనే ఇంగిన్నొద్దులు నీళ్లు ఆపితే మొత్తానికే పాకిస్తాన్ ఎడారి లెక్క మారిపోతుందా అంటున్నారు. అందుకే సింధు నది నీళ్లు ఇడవాలి అని అడుక్కుంటాండ్రు. కానీ మనోళ్ళు అట్టెట్లు ఇడిచిపెడతారు? ఏండ్ల సంధి అడుగుతున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం ఇడిచిపెడతాన్రా, కాశ్మీర్ని ఇడిచిపెడతాన్రా. మరి అసోంటప్పుడు మనోళ్ళు నీళ్ళు ఎట్లు ఇడిచిపెడతారు? నీళ్లు రక్తం కలిసి ప్రవహించవని ఇప్పటికే మోదీ సార్ గట్టిగా చెప్పిండు. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం ఆపేంత వరకు నీళ్ళు ఇడిచేదే లేదంటున్నారు మనోళ్ళు. ఒకవేళ వానలు పొట్టు పడి డ్యాములు నిండితే ఒక్కటేసారి గేట్లన్నీ ఎత్తి నీళ్ళు ఇడిచిపెడతారట. అప్పుడు దెబ్బకు వరదలొచ్చి పాకిస్తాన్ ఊర్లన్నీ మునిగిపోతాయా అంటున్నారు. గిట్ల పాకిస్తాన్ వాళ్ళు చేసిన బద్మాషి పనులకు మనోళ్ళు గట్టిగానే ఏగిస్తాండ్రు. ఉగ్రవాదులను మేపుతున్న వాళ్ళకి అట్లా కావాల్సిందే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా.